యుక్త వయసులో ఉన్న బాలికల మహిళల ఉజ్వల భవిష్యత్తుకు కిషోరి వికాస కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, శిక్షణ కార్యక్రమం ద్వారా రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రకాష్ నగర్ ధర్మచర కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి కిషోరి వికాసం జిల్లా స్థాయి శిక్షకులు శిక్షణ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, ఇతర అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులతో పాటు బాధ్యతలను కూడా పిల్లలకు తెలియజేయాలన్నారు. ప్రభుత్వ మహిళా సాధికారత, మహిళల అభివృద్ధిపై అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. జాతీయ స్థాయిలో నల్సా రూపొందించిన మార్గదర్శకాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మహిళలకు, పేదరికంలో ఉన్న మహిళలకు న్యాయపరంగా రాజ్యాంగం కల్పించిన హక్కులపై వారికి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను అనుసరించి డిఎల్ఎస్ఏ కార్యక్రమాలు జిల్లా యంత్రాంగం సమన్వయంతో నిర్వహించడం జరుగుతుందన్నారు. న్యాయంతో పాటు సంక్షేమ కార్యక్రమాలపై జిల్లాలో ప్రజలు అవగాహన కలిగి ఉండాలనే లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సో వాళ్ళు క్వశ్చన్ చేయాలి, అడగాలి, ఫైట్ చేయాలి, వాయిస్ రైజ్ చేయాలి. నాకేమి జరగలేదు కదా అని అనుకోకుండా పక్క అమ్మాయి జరుగుతుంది కూడా ప్రివెంట్ చేసేటట్టుగా మనందరం వాళ్ళని రెడీ చేయాలి. సో మీ అందరు కూడా మండల్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్. ఇప్పుడే మన ఎస్పీ గారు చెప్పినట్టుగా మనకి లోకల్గా ప్రతి మండలంలో ఉన్న SHO కానీ ఏఎస్ఐ కానీ ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల పోలీస్ సపోర్ట్ కూడా ఈ టీంకి పూర్తిగా దొరుకుతుంది. మీరు ఆల్రెడీ మనం చైల్డ్ మ్యారేజెస్ ప్రివెన్షన్ కోసం తహసీల్దార్ ఆధ్వర్యంలో మనం వీక్లీ మీటింగ్స్ అండ్ మంత్లీ విజిట్స్ అవన్నీ చేస్తున్నాం. అది కూడా మర్చి చేయడం జరుగుతుంది. తర్వాత యు ఆర్ గోయింగ్ టు ట్రైన్ విలేజ్ లెవెల్ టీమ్. సో విలేజ్ లెవెల్లో ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ మనకు ఆల్రెడీ మహిళా పోలీసులు ఉన్నారు, అలానే మనకి సెక్రటేరియట్ స్టాఫ్ ఉన్నారు, ANMs ఉన్నారు, టీచర్స్ కూడా ఆల్రెడీ బయాలజీ ఎవరైతే టీచ్ చేస్తున్నారో ఆ టీచర్ని మనం డెడికేటెడ్గా పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో విలేజ్ లెవెల్ టీమ్ అనేది నౌ యు ఆర్ గోయింగ్ టు డీల్ విత్ ఆల్ దీస్ ఇష్యూస్. అలానే మనకి ప్యారలల్గా మనం 10 to 15 మెంబర్స్ కిషోరి వికాసం పిల్లలు అంటే ఆ పరిధిలోకి ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా గ్రూప్స్గా చేయడం జరుగుతుంది. ఆ గ్రూప్స్లో కొంత మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు, లైక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, PG చేస్తున్న వాళ్ళు, ఇంజనీర్స్, వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మనం అందులో యాడ్ చేస్తాము. సో ఫస్ట్ పీర్ ఇంటరాక్షన్ని మనం ఎక్కువగా ఎంకరేజ్ చేయబోతున్నాం. పీర్ ఇంటరాక్షన్లో వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళ సీనియర్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ సీనియర్సే కాబట్టి వాళ్ళకి చెప్తారు. ఆ తర్వాత మనకి విలేజ్ లెవెల్ టీమ్కి వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏమైనా ఇష్యూస్ కానీ వస్తాయి, ఎవ్రీ మండే PGRSకి మాకు PGRS డే రోజు మనకి ఒక DSP గారు కూడా ఉంటారు. సో ఆయన లెవెల్కి క్రిమినల్ కాంపోనెంట్ ఏమైనా ఉంటే అక్కడ మేము ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సమస్యల వలన వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఆగిపోతుంది తప్ప అది బయటికి వచ్చి ఒక సొల్యూషన్లా మనకి మాత్రం రావట్లేదు. ఈ మధ్యకాలం మనం జిల్లాలో చూసుకుంటే టీచర్స్, యాక్చువల్గా పిల్లలు ఇప్పుడు చాలా ఎక్కువ టైం టీచర్స్ దగ్గరే స్పెండ్ చేస్తూ ఉంటారు. సో తల్లిదండ్రుల తర్వాత నమ్మేది గురువుల్ని. అలాంటి టీచర్స్ని మేము 5 మెంబర్స్ని సస్పెండ్ చేస్తాం. అందరు కూడా చైల్డ్ అబ్యూస్. బట్ ఆ విషయం బయటకు రావడానికి చాలా కష్టపడితేనే ఒక స్టేట్మెంట్ రూపంలోనో ఏ విధంగానో వచ్చింది. ఒకసారి చిన్న న్యూస్ ఆర్టికల్, అదర్వైజ్ సమ్ టైమ్స్ కంప్లైంట్, ఒకసారి టెలిఫోనిక్ మెసేజ్. కానీ ఎక్కడ కూడా పిల్లలు అంత సఫర్ అవుతున్నప్పుడు కూడా టీచర్ గురించి ఓపెన్గా కంప్లైంట్ చేయలేదు. మనకి కంప్లైంట్ బాక్స్ ఉంది. ఎవ్రీ సాటర్డే మనకు ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి సూపర్వైజర్స్ వెళ్తున్నారు. సైన్స్ టీచర్ని ఈ ఇష్యూస్ కోసం మనం ఇన్ఛార్జ్గా పెట్టి ఆర్డర్స్ ఇచ్చాం. ఇవన్నీ పేపర్స్ మీదే ఉన్నాయి. కానీ ఏ స్టూడెంట్ కూడా కంప్లైంట్ చేయలేదు, ఏ టీచర్ కూడా కంప్లైంట్ చేయలేదు. ఇలా కంప్లైంట్ చేసిన ఈ 5 కేసెస్లో కొందరు పేరెంట్స్ కూడా దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ టు గివ్ స్టేట్మెంట్స్. వాళ్ళ చైల్డ్ సఫర్ అయింది అని తెలిసినా కూడా స్టేట్మెంట్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు. సో ఇది యాక్చువల్గా జరుగుతున్న సంఘటన.
అలానే మనకి డొమెస్టిక్ వైలెన్స్ తీసుకున్నా అంతే. హౌ మెనీ ఆర్ కమింగ్ ఫార్వర్డ్? అసలు డొమెస్టిక్ వైలెన్స్ కి సంబంధించిన డెఫినేషన్ ఎంతమందికి తెలుసు? సో ఇది డొమెస్టిక్ వైలెన్స్ గా తీసుకోవాలి, నేను కంప్లైంట్ చేయొచ్చు, నా రక్షణకు కొన్ని చట్టాలు ఉన్నాయి అని ఎంతమంది అమ్మాయిలకు తెలుసు? చైల్డ్ అబ్యూస్ గురించి ఎంతమంది అమ్మాయిలకు తెలుసు? ఇంతకుముందే డీజే గారు మాట్లాడుతూ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి మాట్లాడుతున్నారు. సో ఏది బ్యాడ్ టచ్? సో బ్యాడ్ టచ్ ని ఫేస్ చేసిన వెంటనే నేను కంప్లైంట్ చేయాలి అని ఎంతమంది అమ్మాయిలకి తల్లిదండ్రులుగా మీరు ఎంతమందికి చెప్తున్నారు? సో ఇక్కడ అందరూ చాలా వరకు లేడీస్ అన్నారు, ఫాదర్స్ కూడా ఉన్నారు. మీ పిల్లలతో మీరు ఎప్పుడైనా ఇది మాట్లాడారా? సో వాళ్ళు ఫేస్ చేసిన విషయాలు మీకు చెప్పారా? అలానే మనకి అడాలసెన్స్ గర్ల్స్ కి వాళ్ళకి వచ్చే సమస్యలు ఏంటి? ఏం టీచింగ్ ఉందా, అదర్వైజ్ ర్యాగింగ్ ఉందా, అదర్వైజ్ వాళ్ళు ఏమైనా కొంచెం డిప్రెషన్కి లోన్ అవుతున్నారా? సో అలాంటి ఇష్యూస్ ఎంతమంది పేరెంట్స్ పిల్లలతో మాట్లాడుతున్నారు? నార్మల్గా పేరెంట్స్ అందరూ మాట్లాడేవి, నువ్వు స్కూల్కి వెళ్తున్నావా, హోంవర్క్స్ చేస్తున్నావా, మంచి మార్క్స్ వస్తున్నాయా, ఎందుకు మార్క్స్ రావట్లేదు, అంతే. బియాండ్ దట్ వెళ్ళే పేరెంట్స్ చాలా తక్కువ ఉన్నారు. సో ఒక రకంగా మనకి పేరెంట్కి చైల్డ్కి ఏదైతే రిలేషన్స్ ఉండాలో ఆ రిలేషన్స్ కూడా డైల్యూట్ అవుతున్నాయి. వీటన్నిటికీ ఒక సొల్యూషన్గానే మనం ఈ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నాకు రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ఏదో ఒక ఆబ్జెక్టివ్ బేస్తో మనం వెళ్తున్నా కూడా రిజల్ట్స్ ఆబ్జెక్టివ్గా కనిపించారు. మీరు ఒక సర్వే చేస్తారు, ఒక బెనిఫిషరీస్కి ఏదైనా బెనిఫిట్ అందజేయాలి అని అంటే సర్వేలో ఎలిజిబుల్ ఇంతమందికి బెనిఫిట్ ఇవ్వాలి, బెనిఫిట్ శాంక్షన్ ప్రోగ్రామ్ అయిపోతుంది. బట్ ఇది వన్ కైండ్ ఆఫ్ సోషల్ మొబిలైజేషన్ జరగాలి. సో ఒక జనరేషన్లో మనకి వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయాలి.